సార్ మా ఆవేదన చెప్పుకోకపోతే ఎట్లా సార్ మేము ఏం చెప్పాలి సార్ ఇక ఇవాళ ఇట్లా ఒక్క ప్రభుత్వ రంగమే కదా సార్ ప్రైవేట్ రంగంలో కూడా ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే ఇలా హైదరాబాద్ ను మేమేదో అభివృద్ధి చేసినామంటారు వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి సార్ హైదరాబాద్ ను హైదరాబాద్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా దేశంలో 5వ పెద్ద రాష్ట్రం హైదరాబాదు ఈ రోజు కూడా 5వ పెద్ద రాష్ట్రమే 5వ అతిపెద్ద నగరమే ఆనాడు 5వ నగరమే ఈనాడు 5వ నగరమే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ చేసిందేం లేదు వీళ్ళు వచ్చినా రాకుండా హైదరాబాద్ సహజంగానే 400 ఏళ్ల చరిత్ర ఉంది హైదరాబాద్ కు అన్ని రకాల జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది కనుకనే ఇవాళ ఇండస్ట్రీ గాని అంతా గాని ఇక్కడికి వస్తా ఉంది కొత్తగా వీళ్ళు చేసిందేం లేదు ఇవాళ వీళ్ళు మాటి మాటికి హైదరాబాద్ మేము అభివృద్ధి చేస్తామంటారు హైదరాబాద్ ముమ్మాటికి తెలంగాణ ప్రజల రక్త మాంసాల నుంచి తెలంగాణ ప్రజల కష్టం నుంచి ఇవాళ హైదరాబాద్ నగరం నిర్మాణం అయింది తప్ప కొత్తగా వీళ్ళు వచ్చింది ఏం లేదు వీళ్ళు వచ్చి హైదరాబాద్ ని ఎంజాయ్ చేస్తుండ్రు హైదరాబాద్ లో ఉన్న వాతావరణాన్ని హైదరాబాద్ లో ఉన్న భూములను ఇవాళ వీళ్ళు ఎంజాయ్ చేసింది తప్ప హైదరాబాద్ కు ప్రత్యేకంగా వీళ్ళు చేసింది ఏమీ లేదు అధ్యక్ష ఇవాళ వీళ్ళు హైదరాబాద్ గురించి మాట్లాడుతా ఉన్నారు మాటి మాటికి హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని లేదా రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఇవే ఏమైనా డిమాండ్లు ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని ప్రాణాలు అర్పించిండ్రు పదవులు త్యాగం చేసిండ్రు రకరకాల ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి వీటన్నిటినీ కాదని ఇలాంటి అడ్డంకులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు అనేటువంటి మాట నేను మనవి చేస్తా ఉన్నాను గౌరవనీయులు మా రెడ్డి నాయక్ గారు చూస్తా ఉన్నారు నన్నే సీరియస్ గా ఒకసారి నాకు గుర్తుంది నేను ఆ రోజు అక్కడే ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో వరంగల్ జిల్లా గుండా వారి నియోజకవర్గంలో పోయింది డోర్నకల్ నియోజకవర్గంలో డోర్నకల్కి వచ్చినప్పుడు స్వయంగా రెడ్డి నాయక్ గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని మెమోరాండం ఇచ్చింది మెమోరాండం ఇచ్చి మాట్లాడమంటే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడకపోతే ధర్నా చేసిండ్రు నువ్వు చెప్పాలి ఇప్పుడు తెలంగాణ గురించి ఆ రోజు డిమాండ్ చేసిండ్రు కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే మంత్రివర్గంలోకి వచ్చినాక ఇవాళ అడుగుతలేరు ఇవాళ అదే డిమాండ్ ఇవాళ చేస్తలేరు ఆనాడు ప్రజల ముందు అడిగిండ్రు తెలంగాణ ప్రజల్ని నమ్మించిండ్రు కానీ ఇవాళ మాట్లాడేటువంటి పరిస్థితులు లేదు ఇవాళ అభివృద్ధి చివరికి ఈ రోజు ఏం జరుగుతుంది అధ్యక్ష అంటే మా రంగారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి గారు మాటి మాటికి ఏమంటారంటే చేవెళ్ళ అంటే నాకు ఎంతో ప్రేమ రంగారెడ్డి జిల్లా అంటే ఎంతో ప్రేమ అంటారు చేవెళ్ళ మీద ఎంత ప్రేమ ఉందంటే ఈ రంగారెడ్డి జిల్లా ఈ ప్రభుత్వంలో ఎంత నష్టానికి గురైందో ఎంత అన్యాయానికి గురైందంటే అధ్యక్ష ఇవాళ ఒక రంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయల భూములు ఇవాళ ఈ ప్రభుత్వం అమ్ముకొని ఆ డబ్బులు తీసుకుపోయింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లాలో ఈ పరిస్థితి ఏంటంటే చదువుకుందామంటే ఈ రోజుకు ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేనటువంటి జిల్లా ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో అంటే అది ఒక్క రంగారెడ్డి జిల్లా అధ్యక్ష నిజంగానే మీకు అంత ప్రేమ ఉంటే వెనుకబడ్డ రంగారెడ్డి జిల్లాలో పరిగి తాండూర్ వికారాబాద్ లో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా ఓపెన్ చేయరు అధ్యక్ష ఇలా గుంటూరు జిల్లాలో ఎయిడెడ్ మరియు ప్రభుత్వ కాలేజీలు 28 కాలేజీలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో 26 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కడప జిల్లాలో 26 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మా రంగారెడ్డి జిల్లాలో ఒక్క గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు ఈజ్ ఇట్ నాట్ ద షేమ్ సార్ ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా సార్ మా మెదక్ జిల్లాలో 7 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలని ఎన్నిసార్లు అడిగినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముకుంటారు కానీ రంగారెడ్డి జిల్లాకు చదువుకునేందుకు ఆ పిల్లలకు అవకాశాలు ఇయ్యరు రంగారెడ్డి జిల్లాకు మేము చేవెళ్ల ప్రణయిత ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెస్తా అని చెప్తారు ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల నుంచి డిపిఆర్ తయారు కాలే 4 సంవత్సరాల నుంచి ఎస్టిమేట్లు ప్రిపేర్ కాలే ఎలక్షన్లు వచ్చినాయి ప్రజలు నిలదీస్తారు కనుక చివరి సంవత్సరం ఇప్పుడు ఏం చేసిందంటే చేవెళ్ల ప్రణయిత ప్రాజెక్టుకు 200 కోట్లు పెట్టింది అధ్యక్ష ఇంత అన్యాయమా సార్ ఆ ప్రాజెక్టు కాస్ట్ 20,000 కోట్లు 20,000 కోట్ల ప్రాజెక్టుకు 200 కోట్లు పెట్టింది అంటే 1%. ఈ లెక్కన 100 సంవత్సరాలైతే కూడా చేవెళ్ల ప్రణయిత ప్రాజెక్టు పూర్తి కాదు ఇప్పుడు బతికున్న ప్రజలు ఎవరు కూడా నీళ్లు చూడరు ఇది తెలంగాణ మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ ఇవాళ కడప జిల్లా ప్రాజెక్టులో రాయలసీమ ప్రాజెక్టులేమో ఆగ మేఘాల మీద ఉత్తర్వులు వస్తాయి ఎస్టిమేట్లు అవుతాయి డబ్బులు శాంక్షన్ అవుతాయి పోలీస్ పహారాలో పనులు నడుస్తాయి డే అండ్ నైట్ పనులు నడుస్తాయి కానీ తెలంగాణ ప్రాజెక్టులు నడవై తెలంగాణ ప్రాజెక్టులు నిధులు ఇవ్వడానికి చేతులు రావు తెలంగాణ ప్రాజెక్టులో అంతా అవినీతి తెలంగాణ ప్రాజెక్టులు ఎక్కడ చూసినా ఎల్లంపల్లి పైపులు పొక్కలబడి పేలిపోయినాయి దేవాదుల ప్రాజెక్టులు గాలిలోకి తేలుతా ఉన్నాయి తెలంగాణ ప్రాజెక్టులేమో అవినీతిమయం అదేదో పని జరుగుతుందా అంటే జరుగుతుంది అనిపిస్తారు ఏమనంటే ఇంకోటి ఏమంటారు తెలంగాణ ప్రాజెక్టులకు పెద్దపీట వేసినాం నీళ్లున్న ప్రాణహిత చేవలకేమో నిధులు ఇయ్యరు నీళ్లు లేని ప్రాజెక్టులు నీళ్లు రాని ప్రాజెక్టులు కాలువలు తవ్వి తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు తప్ప 6 జిల్లాలకు 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ప్రాణహిత చేవలకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మనసు లేదు అధ్యక్ష ఇది అన్యాయం కాకపోతే ఏంది ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా మీరు మమ్మల్ని అన్యాయం చేస్తారు ఈ విధంగా
ప్రైవేట్ సార్. ఇవాళ ఇండస్ట్రీలు కూడా ప్రైవేట్ ఇండస్ట్రీలు కూడా అధ్యక్ష మొత్తం ఆంధ్ర ప్రాంతం పోతున్నాయి. తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీలు ఒకటొక్కటి మూతపడతా ఉంటే ఆ భూములు గుంజుకొని అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న బాలానగర్ లో ఐడిపిఎల్ ఇండస్ట్రీ మూతపడ్డది. ఈ ప్రభుత్వానికి ఐడిపిఎల్ ని ఎట్లా తెరిపిద్దాము, పాపం వీధిన పడ్డ కార్మికుల్ని ఎట్లా చేద్దామని దృష్టి లేదు అధ్యక్ష. ఆ భూమి ఎట్లా గుంజుకుందాం, ఐడిపిఎల్ భూమి, ఆ భూమిని ఎట్లా అమ్ముకుందాం అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్న తప్ప ఐడిపిఎల్ ని తెరిపించడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ జూ పార్క్ మీద కూడా ఈ ప్రభుత్వానికి దృష్టి పడ్డది. జూ పార్క్ ను కూడా ఈ ఊరు బయటకు షిఫ్ట్ చేయాలి, దీన్ని అమ్ముకుంటే ఒక 20,000 కోట్లు వస్తాయి. ఎయిర్పోర్ట్ కొత్తగా ఏర్పడ్డది, బేగంపేట ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేద్దాము, పాపం హైదరాబాద్ లో ఉన్నటువంటి పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిద్దామని ఆలోచన చేయరు. ఈ భూమి ఎట్లా అమ్ముకోవాలి అనేటువంటి ఆలోచన. ఎయిర్పోర్ట్ అమ్ముకుంటారు, జూ పార్క్ అమ్ముకుంటారు, ఐడిపిఎల్ అమ్ముకుంటారు, తెలంగాణ చిన్న చిన్న ప్లాట్లు కూడా అమ్ముకుంటుంది ప్రభుత్వం. కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీలు మూతపడేసే ప్రయత్నం చేసి భూమి గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రి గారి ప్రాంతంలో మాత్రం ఇవాళ ఇండస్ట్రీలు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రఘురామ్ సిమెంట్స్, బ్రాహ్మిణి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, రహేజా ఐటీ పార్కు, గోవిందరాజ టెక్స్టైల్స్, ఈ విధంగా సైన్స్ సిటీ అంటే మొత్తం కూడా ఈ ప్రభుత్వం ఎంతసేపు వారి కడప జిల్లానో వారి ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచన తప్ప తెలంగాణ ప్రజల గురించి ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారికి లేదనేటువంటిది మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరికి ఇవాళ ఈ ద్రోహం, ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేను దయచేసి చేతులెత్తి వారిని ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా వారిని ప్రార్థిస్తా ఉన్నాను. మీరు ఆత్మవంచన చేసుకోకండి, పదవులు శాశ్వతం కాదు. మనం ప్రజల పక్షానుంటే ఎన్నిసార్లు అయినా ప్రజలు గెలిపిస్తారు తప్ప మీరు ఆత్మవంచన చేసుకొని ముఖ్యమంత్రి అడుగులకు మడుగులెత్తి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయొద్దని చెప్పి మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిగిలో ఒక మీటింగ్ పెట్టిండ్రు, రంగారెడ్డి జిల్లాలో మహబూబ్ నగర్ లో వనపర్తిలో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టిండ్రు. 42 మంది ఎమ్మెల్యేలు డయాస్ మీద కూర్చున్నారు. వేలాది మంది ప్రజల ముందు చేతులు ముందుకు పెట్టి ప్రతిజ్ఞలు చేసిండ్రు. తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం, అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాం, తెలంగాణ తెచ్చి తీరుతామని మాట్లాడిండ్రు. కానీ ఇవాళ ఒక్కరు కూడా మాట్లాడతలేరు అధ్యక్ష. ఇది ఎంతవరకు న్యాయం అధ్యక్ష? అందువల్ల దయచేసి చరిత్రలో చరిత్రహీనులుగా మీరు మిగలొద్దు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఆనాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు తెలంగాణకు ద్రోహం చేసింది. ఇప్పటికైనా చివరి అవకాశం ఉంది. మీ నాయకుడిని నిలదీయండి, మీ నాయకుని మెడలు వంచండి, తెలంగాణ రాష్ట్రం తీసుకురండి తప్ప లేకపోతే మీ నాయకుడు లేడు, మీరు లేని మీ నాయకుడు లేడు. నాయకుడికి భయపడాల్సిన అవసరం లేదు. నాయకుడు ఎప్పుడు కూడా మనమందరం ఉంటేనే నాయకుడు ఉంటాడు. మీరు గట్టిగా నిలదీస్తే నాయకుడు వస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు? తెలంగాణ ప్రజల నుంచి వచ్చిండ్రు. మీ నాయకుడు మీకు టికెట్ ఇస్తాడేమో, పైసలు ఇస్తాడేమో, కానీ ఓట్లు మాత్రం తెలంగాణ ప్రజలు వేయరనేటువంటి విషయాన్ని గ్రహించండి అని చెప్పి మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కొంచెం మా ఆవేదన చెప్పనియాలి సార్. మేము ఇంత బాధ గుండెలో ఉన్నటువంటి మా కష్టము మమ్మల్ని మాట్లాడియాలి సార్. మీరు